సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు పూర్తయింది. ఇటీవలే కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి ముగ్గురు మంత్రులు చేరిన విషయం తెలిసిందే. వీరంతా ఇటీవలే ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేశారు. అయితే కొత్తగా చేరినటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చనీయాంశంగా మారింది. ఇటు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో ఇటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమైనట్లుగా తెలుస్తుంది. అయితే కొత్తగా చేరినటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల శాఖలో మార్పులు చేయాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలంటూ కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే కొత్తగా చేరినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో గడ్డం వివేక్ వెంకటస్వామి, దాంతోపాటు అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా వాకటి శ్రీహరి, వీరంతా తొలిసారిగా గెలిచిన శాసనసభ్యులే. వీరంతా ఇటు గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ ధనపూర్ నియోజకవర్గం, వీరంతా తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ఇటు గడ్డం వివేక్ వెంకటస్వామికి మాత్రం విద్యాశాఖ, అదేవిధంగా ఇటు అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమ శాఖ, దాంతోపాటు ఇటు వాకటి శ్రీహరికి మున్సిపల్ శాఖ కేటాయిస్తారనే ప్రచారం సాగుతుంది. అదేవిధంగా ఇటు హోంశాఖను డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి మల్లు భట్టి విక్రమార్కకే హోంశాఖను కేటాయిస్తారంటూ కూడా చర్చ జోరుగా సాగుతుంది. అయితే మల్లు భట్టి విక్రమార్కకు ప్రస్తుతం డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. అయితే మల్లు భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానం చూస్తే 2007లో మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్సీగా ఉన్నారు. 2007 అనంతరం 2009లో తొలిసారిగా ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అనంతరం 2014 ఎన్నికల్లో మరోసారి మదిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా 2018, 2023 ఇలా వరుసగా 4 సార్లు మదిర నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క హ్యాట్రిక్ సాధించారు. అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇటు మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖను కేటాయించింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇటీవల క్యాబినెట్ విస్తరణతో పాటు కొత్తగా ముగ్గురు మంత్రులకు అవకాశం కల్పించిన నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయించాలి, అదేవిధంగా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి హోంశాఖను మాత్రం ఎవరికి కేటాయించాలి, ఇటు మల్లు భట్టి విక్రమార్కకి కేటాయిస్తే బాగుంటుందంటూ కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయనకే కేటాయిస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద చూసుకున్నట్టయితే ఇటు హోంశాఖ, విద్యాశాఖ, అదేవిధంగా ఎస్సీ సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఇలా పలు శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేయాలంటూ కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఇటు మల్లు భట్టి విక్రమార్కకు హోంశాఖ కేటాయిస్తారనే ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతుంది. అయితే ఇటు హోంశాఖను కూడా సీనియర్గా ఉన్నటువంటి వారికే కేటాయించాలంటూ కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కొత్తగా గెలిచినటువంటి వీరంతా తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి వీరికి వేరే శాఖలు కేటాయించి ఇటు హోంశాఖను మాత్రం సీనియర్గా ఉన్న వారికే కేటాయించాలంటూ కూడా పార్టీ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఇటు మల్లు భట్టి విక్రమార్క మాత్రం సీనియర్ నేత కావడంతో అతనికే హోంశాఖ కేటాయిస్తారంటూ కూడా ప్రచారం సాగుతుంది. అతని వద్ద ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఇటు శ్రీధర్ బాబుకి లేదా మరో ఇతరులు కేటాయించి తనకు హోంశాఖ కేటాయిస్తారంటూ కూడా ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మంత్రుల పనితీరుపై కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా నివేదిక సమర్పించారు. దాంతోపాటు ఇటు మంత్రుల పనితీరు, వీరు ఎలా కొనసాగుతున్నారు, వీరి పనితీరుకు సంబంధించి మొత్తం ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా నివేదిక సమర్పించారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరికీ సముచిత స్థానం కల్పించాలనే దిశతోనే ముందుకు వెళ్తుంది. అయితే వీరిలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు ఎవరికి ఏ శాఖను కేటాయిస్తారనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క మాత్రం హోంశాఖ కేటాయిస్తారు. ఇది ఫిక్స్ అయినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై కూడా కాస్త స్పష్టత రావాల్సి ఉంది. అయితే నేడు రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే చెప్పవచ్చు.